నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దుమారం జరుగుతుంది. ఇక ప్రతిపక్షాలు అలాగే గద్దర్ సంబంధించిన అభిమానులు కూడా బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తారు. ఇదే నేపథ్యంలో మనతో పాటు జయరాజ్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు, రచయిత అలాగే వాగ్గేయకారులు. సార్, ప్రధానంగా బండి సంజయ్ గారు గద్దర్పై చేసిన వ్యాఖ్యలు, ఆయన ఒక హంతకుడు, అలాగే మా పార్టీ సంబంధించిన నేతల్ని చంపించాడు, అలాగే కొంతమంది పోలీసుల్ని చంపించడం వల్ల ఆయన పాత్ర ఉందని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలపై మీ రియాక్షన్? గద్దర్ ఈ దేశం గర్వపడే గొప్ప కళాకారుడు, ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటివాడు, తెలంగాణకు ఒక మోనోగ్రామ్, ఓ అంబాసిడర్ లాంటివాడు. అలాంటి గొప్ప వ్యక్తి మీద ఎవడైనా ఉమ్మేయాలని చూస్తే అది వాడి ముఖం మీదనే పడుతుంది, కానీ గద్దర్కి ఏం కాదు. కాబట్టి ఇలాంటి ఫాల్తు రాజకీయాలు చేసేవాళ్ళు ఎవడో మాట్లాడితే గద్దరు ఆయన తూర్పున ఉదయించే సూర్యుడు లాంటి వాడు. కాలం ఉన్నంత కాలం గద్దరు ఉంటాడు. సో అవార్డుల అంశం నిజంగా గద్దర్కు అవార్డు ఇచ్చి గౌరవించుకోవాలా? అవార్డులు ఎప్పుడన్నా గద్దర్ కోరుకున్నాడా? అసలు ప్రజా ఉద్యమాల కోసం లాఠీ తూటాలు 10 తూటాలు కడుపులో పెట్టుకొని జీవించిన గద్దర్ అవార్డులకు లొంగుతాడా? అవార్డులు కావాలని అడుగుతాడా? కదా, మీరు ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. కానీ గద్దర్ని మీద మాట్లాడితే మాత్రం తెలంగాణ సమాజం, యావత్ భారతదేశ సమాజం ఊరుకోదు. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారు. అవార్డుల విషయంలో కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడంటే ఒక భావజాలం ఉన్న వ్యక్తులకు మేము ఇవ్వము, ఇచ్చేదే లేదని ఒక పార్టీ తరఫున స్టాండ్ లాగా చూడాలా, వ్యక్తిగత స్టాండ్ లాగా చూడాలా? అవార్డుల విషయంలో ఎవరికి ఇవ్వాలి, ఎవరు నించాలి దాన్ని? భావజాలం అంటే 3 రంగుల జెండాను లెక్క చేయని వాళ్ళు, అశోకుడు ధర్మచక్రాన్ని లెక్క చేయని వాళ్ళు, స్వాతంత్రోద్యమంలో పాల్గొనని వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ని మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసేవాళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే రాజ్యాంగాన్ని గౌరవించని వాడు ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన శక్తులు ఏవైతున్నాయో ఇవి ఓడిపోవటం తథ్యం. ప్రజాస్వామ్యం, ప్రజలు అనివార్యంగా గెలుస్తారు, నిలబడతారు. మీరు చూసిన గద్దర్ ఎలాంటి వాడు? మీకు ఆయనకున్న సాన్నిహిత్యం ఏంటి? గద్దర్ నేను అన్నదమ్ములం, ఇద్దరం ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం, ఇద్దరం ప్రజా వాగ్గేయకారులం. ఆయన లేకుంటే నేను లేను, నేను ఆయన కలిసి ఒక అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళం. గద్దర్ గారు ఒక పార్టీ సంబంధించిన వ్యక్తిగా చూడాలా, లేకపోతే ఒక ప్రాంత సంబంధించిన వ్యక్తిగా చూడాలా, ఒక భావజాల సంబంధించిన వ్యక్తిగా చూడాలా? అసలు గద్దర్ను ప్రజలు ఏ కోణంలో చూడాలి? గద్దర్ తెలంగాణకు ఒక మోనోగ్రామ్ లాంటివాడు, ఒక ముఖ చిత్రం లాంటివాడు. మొత్తంగా గద్దర్ గారి గురించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్థాయి అయితే ఎవరు తగ్గించలేరు. ఆయన ఏ రోజు కూడా అవార్డుల కోసం మాత్రం ఇప్పుడు కూడా ఆరాటపడలేదు, అవార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన గురించి ఒక పార్టీ సంబంధించిన వ్యక్తితో కాదు, ఒక భావజాలకు సంబంధించిన వ్యక్తి కాదు, అతను ఒక పెద్ద శక్తి అంటూ కూడా జయరాజ్ గారు, ప్రముఖ రచయిత అలాగే తెలంగాణ ఉద్యమకారులు స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.